This morning we will meditate on the theme of leadership. నేను ఈ ఉదయకాల సమయంలో నాయకత్వం గురించి మాట్లాడాలని ఆలోచించాను. Now when I mention the word leader, straight away you think of David leading the armies of God. నేను ఎప్పుడైతే నాయకుడు అన్నానో మీకు వెంటనే దావీదు ఆయన ఎలా సైన్యాన్ని నడిపించాడు అన్న విషయం గుర్తొస్తుంది. Or you will think of a leader like Moses leading evangelistic teams. లేకపోతే ఒక మోషే గుర్తొస్తాడు, మోషే ఏ విధంగా అయితే ప్రజలను నడిపించాడో. And we think because we are not like David or Paul or Moses, so the message of leadership is not for us. సో మనం ఏమనుకుంటామంటే మనము అది మోషే లాంటి వాళ్ళం కాదు, దావీదు లాంటి వాళ్ళం కాదు, కాబట్టి ఈ నాయకత్వం అనేటువంటిది నాకు సంబంధించిన వర్తమానం కాదులే అని అనుకుంటాం. But if you really pause to think, each one of us is a leader in some sense. మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఒక నాయకుడే. Maybe you're leader of an organization. బహుశా మీరు ఒక సంస్థకు నాయకుడు కావచ్చు. Maybe of a team. ఒక జట్టుకు నాయకుడు కావచ్చు. Maybe you're a teacher or a Sunday school teacher leading children. లేకుంటే ఒక సండే స్కూల్ కు టీచర్ గా ఉన్నటువంటి నాయకుడు కావచ్చు. Maybe you're a father or mother with a God-given responsibility of leading the children to God's knowledge. లేకపోతే నువ్వు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు ఇచ్చినటువంటి పిల్లలను, దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లలను నడిపించే నాయకురాలు కావచ్చు. But the principles of leadership are the same. కానీ నాయకత్వపు యొక్క లక్షణాలు మాత్రం అందరికీ ఒకేలా ఉంటాయి. Somebody once mentioned 3 roles of a leader. ఒకరు 3 roles. 3 jobs, tasks. లీడర్కు నాయకునికి 3 రకాల విధులు పనులు ఉన్నాయి అని చెప్పారు. These are like 3 sides of a triangle. ఎట్లా అంటే ఒక త్రిభుజానికి ఎట్లాగైతే 3 భుజాలు ఉంటాయో, the bottom line is you are a servant of God. ఈ త్రిభుజానికి క్రింద ఉండేటువంటి లైన్ ఏంటంటే నీవు దేవునికి సేవకుడవు అన్న విషయాన్ని సూచిస్తుంది. One side is you are a shepherd of people. ఒకవైపు ఉన్నటువంటి భుజం ఏంటంటే నీవు ప్రజలను పాలించేటువంటి లేకపోతే మేపేటువంటి కాపరివి అన్న విషయం తెలియజేస్తుంది. The other side is you are a steward of a task. ఇంకొక వైపు నీవు ఒక పనిని నిర్వహించేటువంటి నిర్వాహకుడవు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. So servant of God, కాబట్టి దేవుని పరిచారకుడవు, shepherd of people, ప్రజల యొక్క కాపరివి, or a steward of a task. లేకపోతే ఒక పనిని నిర్వహించేటువంటి నిర్వాహకుడవు. You can see Paul describes himself in Romans 1:1. అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడుతూ, he says, Paul, a servant of Christ Jesus, an apostle to the churches, and is given the stewardship of a gospel. ఆయన 1వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను అపోస్తలుడైనటువంటి పౌలును యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైనటువంటి వాడను అని చెప్తున్నాడు. So we must have all these 3 roles in a balanced way. కాబట్టి ఈ 3 విషయాలు కూడా మన జీవితంలో ఒక సమతూకంలో ఉండాలి. Now we can get a lot of insight into Paul's leadership style from Philippians chapter 1. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం నుండి పౌలు యొక్క జీవితంలో ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాల గురించి మనం చాలా విషయాలు తెలుసుకోగలం. There are 3 great ways. The first way is encouragement. మొదటి విషయం ఏంటంటే ఇతరులను ప్రోత్సహించడము. Now how does Paul encourage his people? పౌలు తన ప్రజలను ఏ విధంగా ప్రోత్సహించాడు? మరి there are 3 ways again. అందులో మరలా 3 విషయాలు ఉన్నాయి. The first way is attitude. మొదటి రకం ఏంటంటే అతని యొక్క ప్రవర్తన లేకపోతే అతని యొక్క attitude, ప్రవర్తన, towards them. వారి పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు. So concerning the past, he says in verse 3, I thank God every time I remember you. గతం గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే 3వ వచనంలో మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైయుండుట చూచి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. Then concerning the present, he says, I am full of joy. ప్రస్తుత విషయం గురించి మాట్లాడుతూ మీ పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. And concerning the future, he says,
I'm full of confidence. భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ మీ విషయమై నేను ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నాను అంటున్నాడు. Once it was very sad for me. I visited some parents of a child. నేను ఒకసారి ఒక ఇంటిని దర్శించాను, తల్లిదండ్రులను, కొందరు పిల్లల తల్లిదండ్రులను. That child is bunking college and failing in exams. ఆ బాబు ఎట్లాంటి వాడంటే కాలేజీకు సరిగ్గా వెళ్ళడు, ఎగ్గొడుతుంటాడు, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాడు. But what made me very sad was the mother's comment. నాకు ఏం విచారం కలిగించిందంటే ఆ తల్లి అన్నటువంటి మాటలు నాకెంతో విచారాన్ని కలిగించాయి. She said about his past, ever since he came into my life, it has been nothing but headache and problems. ఆమె ఏమందంటే వీడు ఎప్పటి నుండి అయితే నా జీవితంలోకి వచ్చాడో అప్పటి నుండి నాకు తలనొప్పి సమస్యగానే ఉన్నాడు అన్నది. Concerning the present, she says, every time I see him, my blood boils with anger. ప్రస్తుతం గురించి మాట్లాడితే ఏమన్నదంటే వాడిని ఎప్పుడు చూసినా సరే నా లోపల రక్తం మరిగిపోతుంటది అని చెప్పింది కోపంతో. And concerning the future, she has given up. She says, I don't know what's going to happen to him. భవిష్యత్తు గురించి అంటూ ఏమందంటే వానికి ఏమవుతుందో భవిష్యత్తులో నాకైతే తెలీదు అని నిరాశతో ఉంది. But look at Paul. Concerning the past, he says, I thank God. కానీ పౌలు విషయానికి వస్తే గతం గురించి నేను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. And concerning present, says, I pray with joy. ప్రస్తుతం గురించి మాట్లాడుతూ నేను ఎంతో ఆనందంతో సంతోషంతో ఉన్నానంటున్నాడు. And concerning the future, says, I have full confidence that God who began this will bring it to completion. దేవుడే ఏర్పరిచిన లేకపోతే దేవుడే పిలిచినటువంటి ఈ పిలుపు విషయంలో మీరు వ్యర్థులు కారు అన్నటువంటి ఒక నమ్మకత్వం పౌలుకుంది. Now, what is the basis for Paul's positive attitude? అయితే పౌలుకు ఉన్నటువంటి ఈ దృక్పథానికి ఉన్నటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు? It is God. అదేంటంటే దేవుడే. See, he says, I thank God for the past. ఏమంటున్నాడంటే గతాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. See, when we see somebody's life and he's doing wonderful ministry, his life of love, we praise God for his life. ఎవరినైనా ఒకరిని చూసి మనము వారిని దేవుడు వాడుకునే విధానాన్ని చూసి కనుక మనం చూస్తే అతని జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తాం. And the joy also because of their partnership in the ministry of God. ఈ సంతోషం ఎప్పుడు ఉంటుందంటే వారు పరిచర్యలో కలిగి ఉన్నటువంటి భాగస్వామ్యాన్ని చూసి మనకు సంతోషం అనిపిస్తుంటది. But and look at the confidence. It's God who began this work in you. He will bring it to completion. Which verse? Verse 6. Verse 6. Chapter 1. Chapter 1 verse 6. మొదటి అధ్యాయం 6వ వచనంలో సరే అది చూద్దాము. Being confident of this. నా దేవునికి Okay, verses are not there. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. So that's the basis. God is the basis of the. కాబట్టి పౌలుకున్నటువంటి ఈ దృక్పథానికి మూలం ఎవరయ్యా అంటే దేవుడే. Psychiatrists sometimes have done in US had done an experiment to find the importance of attitude. ఈ మానసిక శాస్త్రవేత్తలు అమెరికాలో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ దృక్పథానికి మనిషికి ఉండేటువంటి ఈ ఆలోచన ధోరణి గురించి కొన్ని పరీక్షలు చేశారు. You know what? They went to a primary school where all children who come are randomly distributed to different teachers. వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ తీసుకొని అక్కడ కొంతమంది టీచర్లకు కొంతమందిని అప్పగించారు. They selected few teachers and in confidence they told them, these students who come to you, they are special, hand-picked, excellent children. అయితే కొంతమంది టీచర్లను తీసుకొని ఏం చెప్పారంటే మీకు ఎవరైతే విద్యార్థులను ఇచ్చామో వాళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి వారు, వీళ్ళందరూ కూడా చాలా మంచి తెలివి ఉన్నటువంటి పిల్లలు అని చెప్పారు. But that is not true. The children were randomly distributed. కానీ అది నిజం కాదు. యాక్చువల్ గా పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు తీసుకున్నారు. At the end of 1 year, ఒక సంవత్సరం గడిచిన తర్వాత the children of those selected teachers were doing far better than the other children. ఏ పిల్లలైతే ఈ ఉపాధ్యాయుల దగ్గరికి ఇచ్చారో ఆ పిల్లలు మిగిలిన పిల్లల కన్నా చాలా బాగా చదవడము చూశారు. What is the difference? ఏంటి ఇక్కడ వ్యత్యాసము? Because their attitude was positive. ఎందుకంటే ఈ ఉపాధ్యాయులకు ఆ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి దృక్పథమే కారణం. Maybe it affected their behavior to them.
బహుశా వీరు ప్రవర్తించేటువంటి విధానము వారిని మార్చిందేమో. Maybe the expectations they had for the children was high. ఈ పిల్లల విషయంలో వారికి ఉన్నటువంటి ఆలోచన, లేకపోతే వారి పట్ల వీరికి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ చాలా పెద్దది, గొప్పది. So what's the attitude you have for the people you are leading? కాబట్టి మనము నాయకత్వంగా ఉండి మనం నడిపిస్తున్నటువంటి ప్రజల పట్ల మనకున్నటువంటి ఆలోచన ధోరణి ఎట్లాంటిది? Is it thanks to God for their past? ఈ గతాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నామా? And joy for the present? ఇప్పుడున్నటువంటి స్థితిని బట్టి సంతోషంగా ఉన్నామా? And confidence for the future? భవిష్యత్తును బట్టి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నామా? The second way Paul encourages his people is by affection. రెండవ విధానంలో పౌలు వారి విశ్వాసులను ప్రోత్సహిస్తున్నటువంటి విధానం ఏంటంటే ఆకర్షణ. Read verses 7 and 8. 7-8 వచనాలు చదువుతాము. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరినీ గూర్చి ఈలాగు భావించుట నాకు ధర్మమే. He says, I have you in my heart. ఆయన ఏమంటాడంటే నా హృదయములో మిమ్మల్ని ఉంచుకున్నాను అంటున్నాడు. And he says, it is sincere. God can testify. ఎందుకంటే దేవుడే ఈ సాక్ష్యం ఇచ్చాడు అంటున్నాడు. I long for all of you. మీ గురించి నేను దీర్ఘశాంతముతో ఉంటున్నాను, కనిపెడుతున్నాను అంటున్నాడు. With the affection of Christ. క్రీస్తు ఏ విధంగా అయితే మిమ్మల్ని ఆకర్షించాడో అదే విధానంలో నేను ఉంటున్నాను అంటున్నాడు. See, the number one factor which would really work with the children is your love for them. మొదటి కారణము ప్రజలతో పని చేయాలి, లేకపోతే మీరు ఎక్కడైతే నాయకత్వంగా ఉన్నారో మీ కింద ఉన్నటువంటి ప్రజల పట్ల ఉన్నటువంటి మొదటి విషయం ఏముండాలంటే ప్రేమను కలిగి ఉండాలి వారి పట్ల. See, actually, when the Holy Spirit comes into our life, He fills us with God's love. నిజాన్ని చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో ఆయన దేవుని ప్రేమ చేత మనల్ని నింపుతాడు. And this love can overflow from us to other people around us. సో దేవుడు మనలో ఉంచినటువంటి ఈ ప్రేమ మనలో నుండి బయటికి వెళ్ళి ఇతరులను కూడా అది ప్రేమించేటట్లు చేస్తుంది. So we see Paul is encouraging them by his attitude, by his affection. కాబట్టి పౌలు తనకున్నటువంటి దృక్పథం ద్వారా, తనకున్నటువంటి ఆకర్షణ ద్వారా వారిని ప్రేమిస్తున్నాడు. The third way is he's encouraging them by his aspirations for them, his desire for them. మూడో విషయం ఏంటంటే వారి పట్ల ఈయనకున్నటువంటి కోరికను బట్టి. Okay, you can read from verses 9 to 11. This is Paul's prayer for them. 9 నుండి 11 వచనాలు ఒకసారి చదువుదాము. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. See, so often we pray for the people whom we are helping. మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో వారి గురించి మనం తరచుగా ప్రార్థన చేస్తూ ఉంటాము. We pray a very general, God bless them. సాధారణంగా ఎట్లా ప్రార్థన చేస్తామంటే ప్రభువా వారిని దీవించు, ఆశీర్వదించు అంటాం. But look at Paul, he specifically prays for their love to grow. కానీ పౌలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. వారు ప్రేమలో ఎదుగునట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. చాలా ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ రాస్తున్నాడు. And he's praying for their mental growth, knowledge, insight, discernment. ఇంకా ఏం చేస్తున్నాడంటే వారు మానసికంగా కూడా అభివృద్ధి పొందాలని, వివేచన జ్ఞానం వారి కలిగి ఉండాలని చెప్పి కూడా అనుభవ జ్ఞానం కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. Not just theoretical but practical wisdom. ఏదో సిద్ధాంతపరంగా జ్ఞానం కాదు కానీ అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగి ఉండాలి వారని ప్రార్థన చేస్తున్నాడు. Then he's praying they will grow in holiness, they may be pure. ఆ తర్వాత వారు పరిశుద్ధతలో ఎదగాలి, తద్వారా వారు పరిశుద్ధులై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. And that they will be filled with the fruit of the righteousness. నీతి అనేటువంటి నీతి ఫలముతో నిండుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. See, this is the all-round prayer for them.
ఇది వారి గురించి ప్రార్థన చేస్తున్నటువంటి అంశాలు. Unless your attitude and you have love for them and you're really praying for them, you will not be able to continue to help them. ఎప్పుడైతే మనము వారి పట్ల సరైన దృక్పథం కలిగి ఉండమో, లేకపోతే వారిని ప్రేమించమో, వారి గురించి ప్రార్థన చేయమో, వారి పట్ల మనకు సరైన దృక్పథం ఉండదు, లేకపోతే వారికి సరైన నాయకుడిగా మనం ఉండలేము. Okay, so we have seen the first way Paul works is by encouragement. మొదటి విషయం చూశాము, పౌలు ఏ విధంగా తన ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని. The second way is Paul is an example to them. రెండవ విధానంలో ఏంటంటే పౌలే ఒక మాదిరికరంగా ఉన్నాడు వారి జీవితాలకు. We see again he is an example in 3 areas. మరలా 3 విషయాలు చూద్దాం. ఆయన మాదిరికరంగా 3 రంగాల్లో ఉన్నాడు, 3 విషయాల్లో ఉన్నాడు. The first area is his imprisonment. మొదటి విషయం ఏంటంటే ఆయన చెరసాలను అనుభవించాడు. See, Paul, he's running around everywhere preaching, and now he's put in prison. It looks like a tragedy. పౌలు ఎక్కడ పడితే అక్కడ అంతటా తిరుగుతూ యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి అతన్ని బంధించి చెరసాల్లో వేశారు. No, but Paul says this is to advance the gospel. This is to advance the gospel. పౌలు ఏమంటున్నాడంటే నేను చెరసాల్లో వేయబడడం ద్వారా సువార్త ఇంకా విస్తరిస్తుంది, సువార్త ఇంకా అధికమవుతుంది అని చెప్తున్నాడు. He says 2 things have come. In verse 13 he says the Roman guards have come to hear the gospel. ఆయన ఏం చెప్తున్నాడంటే 2 విషయాలు చెప్తున్నాడు. 13వ వచనం నుండి మొదటిది రోమా సైనికులు వింటున్నారు అని చెప్తున్నాడు. And then the second is verse 14, he says the other believers have become bold to share. ఈ నేను చెరసాల్లో ఉండడం వల్ల ఇంకేమంటున్నాడంటే ఇతర విశ్వాసులు కూడా ధైర్యవంతులై సువార్త ప్రకటించేటట్లుగా నాకు ఇది జరిగింది అంటున్నాడు. So by Paul's example, the others are being encouraged to share boldly. కాబట్టి పౌలు యొక్క ఉదాహరణ ద్వారా ఇతర విశ్వాసులు కూడా ధైర్యంగా సువార్తను చెప్పేటట్లుగా చేసింది. I don't know whether some of you might have heard of a person called Zac Poonen. మీలో కొంతమంది వినుండొచ్చు. జాక్ పూనెన్ అనేటువంటి వ్యక్తిని విన్నారో లేదో తెలీదు. Before he became a Bible teacher and a pastor, he was working in the Navy. ఆయన బైబిల్ టీచరు లేకపోతే పాస్టర్ కాకముందు ఆయన నావికా దళంలో సైన్యంలో పనిచేసేవాడు. నావికా దళంలో. So once he used to have on a scooter a board saying Jesus saves. ఒకసారి ఆయన ఒక స్కూటర్ మీద చూశాడు ఒక బోర్డుని, యేసు రక్షించును అన్నటువంటి మాటను. Then his commanding officer called him and gave him an order to remove the board which he had to obey. ఆయన పైన ఉన్నటువంటి అధికారి ఏం చేశాడంటే ఆ బోర్డును తీసేసే అని చెప్పాడు. But many people, they all heard the commanding officer told him to do something, but they don't know what it was. They all came to talk to him and said, what is it that commander told you to do? చాలా మంది ఇతరులు ఏమన్నారంటే ఈ చీఫ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన నీకు ఏం చెప్పాడు, ఏం తీసేమన్నాడు, ఏం పని చెప్పాడు అనేది చాలా మందికి తెలీదు. So that gave a great opportunity for him to share the gospel. సో వాళ్ళందరూ వచ్చి నిన్ను ఏం చేయమన్నాడు, ఏం చెప్పాడు నీకు అని అన్నప్పుడు ఈయనకు వాళ్ళందరికీ సువార్త చెప్పేటువంటి అవకాశం వచ్చింది. So Satan is thinking that he can stop the people by putting Paul in prison. కాబట్టి సాతాను ఏమనుకున్నాడంటే పౌలు చెరసాలలో వేస్తే సువార్త ఆగిపోతుంది అనుకున్నాడు. But the gospel is going to the Roman guards. Others are becoming bold to preach. కానీ జరిగింది ఏంటంటే ఆ చెరసాలలో ఎవరైతే బంధించారో ఆ సైనికులకు సువార్త ప్రకటించబడింది. విశ్వాసులు ఈ విషయాన్ని చూసి ధైర్యం తెచ్చుకొని వీళ్ళు కూడా ఉధృతంగా పరిచర్య చేసే భాగ్యం దొరికింది. The second example is on preaching the gospel. రెండో విషయం ఏంటంటే ఈ సువార్త ప్రకటించేటువంటి విషయం. See, actually there are 2 groups of people outside. నిజం చెప్పాలంటే బయట 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. One group of people, they are very sincere people, they love Paul, they are preaching. బయట ఉన్నటువంటి ప్రజల్లో ఒకరేంటంటే వారు మంచివారు, చాలా మర్యాదస్తులు, లేకపోతే మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు, వారు పౌలును ప్రేమించేటువంటి వారు. The other group of people, they are jealous of Paul's success. కొంతమంది ఎట్లా అంటే పౌలు చాలా అభివృద్ధి చెందుతున్నాడు, లేకపోతే విజయం సాధిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని చూసి అసూయ పొందేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. They are very selfish and they want to cause trouble for Paul. వాళ్ళు ఎంతో స్వార్థపరులై ఉండి పౌలుకు ఆటంకాలు కలిగించాలనుకుంటున్నారు. So you can read verse 16 and 15 to 17. 15 నుంచి 17 వచనాలు చదువుతారు ఎవరైనా? 15 నుంచి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి
17. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. So in verse 18 he says, what does it matter? అయితే 18వ వచనంలో అంటాడు, అయిననేమి? The important thing is Christ is preached. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు ప్రకటించబడాలి, అది ప్రాముఖ్యం. Even if they want to cause trouble for me, doesn't matter, but Christ is being preached. వారు నాకు కష్టాలు కలిగించాలని కోరుకున్నా పర్లేదు, కానీ క్రీస్తు మాత్రం ప్రకటించబడాలి. You know, sometimes we look at other churches, other workers in the Lord, and we criticize them. చాలాసార్లు ఇతరుల చర్చలను మనం చూసి వాళ్ళు అక్కడ పనిచేసేటువంటి వారిని చూసి వారి సంఘాలను మనము విమర్శ చేస్తుంటాం. We say their methods are wrong, their theology is wrong. మనం ఏమంటుంటాం అంటే వారు చేసేటువంటి పద్ధతులు కరెక్ట్ కాదు, వాళ్ళ థియాలజీ కరెక్ట్ కాదు అంటుంటాం. But look at Paul in verse 18 says, important thing is whether from false motives or true, Christ is preached, and so I rejoice. 18వ వచనంలో ఏమంటాడంటే మిష చేతనే గాని సత్యము చేతనే గాని మిష చేతనే గాని సత్యం చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడమే ప్రాముఖ్యమని చెప్తున్నాడు. Right. The third example is a little difficult, but let me tell you, Paul is in prison. మరో విషయం చూద్దాం. పౌలు చెరసాలలో ఉన్నాడు. He doesn't know whether he's going to live or die. ఆయనకు తెలీదు చనిపోబోతాడో బ్రతుకుతాడో తెలీదు. But what he says, the most important thing, the priority is Christ should be exalted whether in my life or in my death. ఆయనకున్నటువంటి ప్రాముఖ్య విషయం ఏంటంటే క్రీస్తు హెచ్చింపబడాలి. నేను బ్రతికినా సరే, నేను చనిపోయినా సరే, దాంట్లో క్రీస్తు హెచ్చింపబడాలి, క్రీస్తు మహిమపరచబడాలి అనేది ఆయన ప్రాముఖ్యమైన విషయం. In verse 20 he says, I expect and hope that Christ will be exalted in my body whether by life or by death. 20వ వచనం చెప్తున్నాడు, నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ఆ ప్రకటన నాకు ఓకే which one 20 you don't have in between verses. He says, okay, you can just translate, Christ should be exalted in my life or death. నా మరణము ద్వారా గాని నేను జీవించుట ద్వారా గాని క్రీస్తు హెచ్చింపబడాలి. See, a lot of times we think death is a tragedy. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మరణం అనేటువంటిది చాలా విషాదకరము అనుకుంటాం. Paul says, if I die, I go to be with Christ. It's going to be excellent. పౌలు ఏమంటాడంటే నేను చనిపోతే మంచిది, నేను క్రీస్తుతో కూడా ఉంటానంటున్నాడు. One preacher used to, in all funerals, he used to call that as a graduation ceremony of that believer. ఒక బోధకుడు ఏమనేవాడంటే ఈ చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ సర్వీస్ ఉంటుంది కదా, అప్పుడు దాన్ని ఏమనేవాడంటే ఒక విశ్వాసి యొక్క గ్రాడ్యుయేట్ అయ్యాడు ఇప్పుడు అని చెప్పేవాడు. పట్టభద్రుడు. If that is death, then life is fruitful ministry. కాబట్టి అప్పుడు ఈ జీవిత అంతం అనేటువంటిది చాలా ఫలభరితమైనటువంటి విషయం. See what Paul is doing, he is allowing his people to look deep into his heart. పౌలు ఏం చేస్తున్నాడంటే తన విశ్వాసులు లేకపోతే తన దగ్గర ఉన్న ప్రజలందరూ తన హృదయములో చూడాలని కోరుతున్నాడు. He is living a very open, transparent life. ఆయన తన జీవితాన్ని ఒక బహిరంగంగా పారదర్శకమైనటువంటి జీవితాన్ని ఇతరులకు చూపించాలని కోరుతున్నాడు. He is helping them to see all the trials that he has and how God is helping him. ఆయనకున్నటువంటి శ్రమల్ని వాళ్ళు చూడాలని కోరుతున్నాడు. ఆ శ్రమల్లో దేవుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు అన్న విషయం కూడా ఇతరులు చూడాలని కోరుతున్నాడు. In your ministry, your personal example will be the biggest weapon, tool that you have to touch lives of people. నీ పరిచర్యలో కూడా నీ వ్యక్తిగతమైనటువంటి జీవితము ఒక ఆయుధం లాంటిది, లేకపోతే ఒక పనిముట్టు లాంటిది, ఇతరుల యొక్క జీవితాలను ప్రభావం చేసేటువంటిది. So that's what we saw. We saw how Paul is leading by example. ఈ విధంగా మనం చూసాం పౌలు తన మాదిరికరమైనటువంటి జీవితం ద్వారా ఏ విధంగా మాదిరిగా ఉన్నాడని. Then in the last paragraph from verse 27 to 30, 27 నుంచి 30 వచనాల్లో
we see Paul, the third way he's doing is exhortation. ఈ మూడవ రకం చూస్తున్నాం ఏంటంటే పౌలు హెచ్చిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. He is really, for the first time now, he's really preaching to them. ఇక్కడ మొదటిసారిగా ఈ అధ్యాయంలో వారికి బోధిస్తున్నాడు. He's preaching in the same three areas in which he was an example, but in the reverse order. ఆయన ఏ మూడు విషయాల్లో అయితే తాను ఉదాహరణగా మాదిరిగా ఉన్నాడో అవే మూడు విషయాలను బోధిస్తున్నాడు, కానీ కొంచెము వ్యతిరేకమైనటువంటి ఆర్డర్లో చెప్తున్నాడు. So in verse 27 says, conduct your life in a manner worthy of the gospel. 27వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున. Remember, he said, my ambition is that Christ should be exalted in my life. మీ జీవితాల పడన్ Christ should be exalted in my life. నా జీవితంలో క్రీస్తు హెచ్చింపబడినట్లుగా. So he's telling them, you live in a way that your life will exalt Christ. మీరు కూడా ఎట్లా జీవించాలంటే మీ ప్రవర్తన ద్వారా క్రీస్తు మహిమపరచబడాలి అన్నట్లు జీవించాలి. And then in verse 28, he's talking to them about how to preach the gospel. 28వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు ఎట్లా సువార్త చెప్పాలి అన్న విషయాన్ని చెప్తున్నాడు. You remember Paul's example? He was rejoicing that the gospel is preached whether from good motive or wrong motive. మీకు గుర్తుంది కదా, పౌలు యొక్క ఉద్దేశంలో ఎదుటి వారు సువార్త ప్రకటించడమే ప్రాముఖ్యం. కక్షతో చేస్తున్నా, మిషతో చేస్తున్నారా, ప్రేమతో చేస్తున్నారా అన్నది పౌలుకు ప్రాముఖ్యం కాదు. So he says, you just go ahead, contend for the gospel boldly. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, మీరు కలిగి ఉన్నటువంటి సువార్తను ధైర్యంగా ప్రకటించుడి అని చెప్తున్నాడు. And then finally in verse 29 he says, he's talking about suffering. It is granted to you to suffer for Christ's sake. 29వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు విషయమై మీరు శ్రమ పడుట అది తగినదే అంటున్నాడు. You remember he was talking about his imprisonment, his trial. గుర్తుంది కదా మీకు, ఆయన తన శ్రమల గురించి, తన చెరసాలలో వేయబడ్డ గురించి చెప్పాడు. Now we can understand why Paul is talking of giving his example. He says, you are going through the same struggle you saw I had, and now here that I still have. Verse 30. 29:30 చదువుదాము. ఏలైనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అంటున్నాడు. So what are the three ways he's been ministering? కాబట్టి ఇప్పటిదాకా చూసిన దాని ప్రకారంగా ఆయన ఏ విధంగా మూడు రకాలుగా పరిచయం చేస్తున్నాడు. He was encouraging them. ఆయన వారిని ప్రోత్సహిస్తున్నాడు. How? By his attitude. ఎట్లా? తన ప్రవర్తన ద్వారా, by his affection, తన యొక్క ప్రేమ ద్వారా, and by his prayers. ఆయన ప్రార్థన ద్వారా. And then the second way was he was being an example to them. రెండవ విధానం ఏంటంటే తనే ఒక మాదిరిగా ఉంటున్నాడు. See, a leader is one who goes before the sheep. ఈ నాయకుడు ఎవరంటే గొర్రెల మందకు ముందుగా నడిచేటువంటి వాడే నాయకుడు. You remember Jesus also said, I am the good shepherd. Yes. My sheep follow me. యేసుక్రీస్తు అన్నమాట మీకు గుర్తుంది కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నన్ను వెంబడించును అన్నాడు. A shepherd goes in front of the sheep. ఈ గొర్రెల కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తాడు. A slave driver is at the back and he's with a whip and he's chasing them to go forward. ఇక గొర్రెల అంటే పనివాడు ఏం చేస్తాడంటే గొర్రెల వెనకాల ఉండి ఒక కర్రను పట్టుకొని లేకపోతే ఒడిసెలు పట్టుకొని వాటిని కొడుతూ నడిపిస్తుంటాడు. So what's your ministry style? Lead by example or chase them from behind? కాబట్టి మనం ఎట్లా ఉన్నాము? గొర్రెలకు ముందుగా నడుస్తూ మాదిరిగా ఉంటున్నామా, గొర్రెల వెనుక ఉంటూ గొర్రెలను తోలుతూ నడుస్తున్నామా? And finally the third way he's exhorting to them. He's preaching to them. మూడవది ఏంటంటే తన బోధ ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. But you see the order, encourage them, then be an example, then exhort them. కానీ ఇక్కడ క్రమం చూశారు కదా, ఫస్ట్ ఏమో వారిని ప్రోత్సహిస్తున్నాడు, తర్వాత ఉదాహరణ ఉన్నాడు, తర్వాత హెచ్చరిస్తున్నాడు. A lot of people, how they minister, there's no encouragement, no example, they'll just be preaching at them. చాలా మంది ఎట్లా ఉంటారంటే బోధకులు వారిని ప్రోత్సహించరు, వారికి ఒక మాదిరికరంగా ఉండరు, కానీ కేవలం వారికి బోధిస్తూనే ఉంటారు. Okay, the second thing I want to notice is how many verses are there in exhortation?
ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించండి. ఇక్కడ How many verses? వారిని హెచ్చరిస్తున్నప్పుడు ఎన్ని వచనాలు ఉన్నాయి? From 27 to 30, say 4 verses. 27 నుంచి 30 4 వచనాలు మాత్రమే. How many verses of encouragement? వారిని ప్రోత్సహించే విషయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? From verse 3 to verse 11, that is 8 verses, 8 or 9 verses. 3 నుంచి 11 వచనాల వరకు, అంటే దాదాపు 8 వచనాలు. That means he is encouraging them twice more than he is exhorting them. అంటే వారిని హెచ్చరించేదానికన్నా డబల్ రెండింతలు వారిని ప్రోత్సహించే విషయాలు ఉన్నాయి. And how many verses of example from 12 to 26? తన మాదిరికమైనటువంటి జీవితం గురించి ఎన్ని వచనాలు కేటాయించాడు? 12 నుండి 26. That's about 15-16 verses. అవి 16 వచనాలు దాదాపు. That means he is being an example 4 times more than he is exhorting them. ఆయన హెచ్చరించేటువంటి వచనాలకు 4 ఇంతలు తన జీవితం ద్వారా మాదిరికరంగా జీవిస్తున్న విషయాలని చెప్పాడు. So we'll pray that God will really help us to minister like Paul. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం, పౌలు చేసినట్లుగా మనం కూడా చేయాలని. That we'll be encouraging people. తద్వారా మనము ప్రజల్ని ప్రోత్సహించే వారంగా, that we'll be an example, తద్వారా మనము ప్రజలకు ఒక మాదిరికరంగా ఉండనట్లుగా, and then we'll be exhorting them. ఆ తరువాత మనం వారిని హెచ్చరించేవారుగా ఉండనట్లుగా. In closing, I just want to give you one beautiful verse on which I built my life. చివరిలో నా జీవితాన్ని కట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి అందమైన మంచి మాటను ఒకసారి చూద్దాం. Verse 6 in NIV says, being confident of this, that he who began a good work in you will carry it on to completion until the day of Christ Jesus. మీలో ఈ సత్క్రియ 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. See, we start some projects with a lot of excitement. మనం ఏం చేస్తామంటే చాలా ప్రాజెక్టులు చాలా ఉత్సాహంతో మొదలు పెడతాం. But along the way our enthusiasm dries up and we leave it half finished. అయితే మార్గంలో ఆ ప్రాజెక్ట్ నడుస్తున్న కొద్దీ మన యొక్క ఉత్సాహం తగ్గిపోతూ ఉంటది. See, because we are limited, we are finite. ఎందుకంటే మనము పరిమితులు మనము. But God is a perfect God. కానీ దేవుడు ఒక పరిపూర్ణమైనటువంటి దేవుడు కాబట్టి God doesn't do half jobs. దేవుడు తన పనిని సగం పని చేయడు. God is the one who began this work in you. దేవుడే మీ జీవితాల్లో ఆయన కార్యాన్ని ఆరంభించాడు. So we can have full confidence he will complete this job. కాబట్టి మనకు ఒక నమ్మకం ఏమి ఉండాలంటే ఆయన ఆరంభించిన కార్యాన్ని మన జీవితాల్లో సంపూర్ణంగా చేస్తాడు అని మనం నమ్మాలి. So many times I get discouraged. I want to give up. చాలా సార్లు నిరుత్సాహం వచ్చినప్పుడు ఇదంతా వదిలేద్దాము అన్న నిరుత్సాహం వస్తుంది మనకు. Then I remember Jesus said, he told his disciples, you didn't choose me, I chose you. అప్పుడు నాకేం వాక్యం జ్ఞాపకం వచ్చిందంటే యేసుక్రీస్తు అన్నాడు కదా, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాడు అన్నటువంటి మాట. So I say, Lord, this life I didn't choose, you are the one who chose. కాబట్టి నేనేమన్నానంటే అలాంటి సమయాల్లో, ప్రభువా నా జీవితాన్ని నేను కాదు ఎన్నుకుంది, నువ్వే ఎన్నుకున్నావు. You do a perfect job. నీవు నీ పనిని సంపూర్ణంగా చేసేటువంటి వాడు. So here, Lord, I give my life back to you. కాబట్టి ప్రభువా నా జీవితాన్ని తిరిగి నీకు పూర్తిగా ఇస్తున్నాను, నీ చేతుల్లో పెడుతున్నాను. Continue to do your perfect will in my life. నీ యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తాన్ని నా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చుము. You can go on claiming that promise again and again in your life. ఈ యొక్క వాగ్దానాలను మీరు మీ జీవితాల్లో మరలా మనము మనకు అనువర్తించుకున్నట్లుగా ప్రార్థన చేయొచ్చు.